Hello everyone, welcome to TEJAS Academy. I am Pawan Kumar, Faculty of English. Let's begin with today's editorial. And before beginning this editorial, I would like to tell you why newspaper reading is very important for the students who are preparing for competitive exam, especially English section. మీరు ఇంగ్లీష్ సెక్షన్ ఎస్పెషల్లీ స్కోర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. అండ్ న్యూస్ పేపర్ చదవడం ద్వారా యూ విల్ లెర్న్ వొకాబులరీ, గ్రామర్ రూల్స్ అండ్ కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ విల్ ఇంప్రూవ్. కాబట్టి వాట్ ఐ విల్ టీచ్ యూ ఆన్ ఎవ్రీ ఎడిటోరియల్ ఈస్ వొకాబులరీ, గ్రామర్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో దెర్ విల్ బీ ఇంగ్లీష్ సెక్షన్ ఉంటుంది. దానివల్ల మీకు చాలా యూజెస్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ అదర్ సబ్జెక్ట్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా? మరి ప్రతి వీడియోలో ఇచ్చే వర్డ్స్ మీకు ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ప్రతి వీడియోలో మీకు ఇచ్చే వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఇంగ్లీష్ సెక్షన్. ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద ఎడిటోరియల్. అండ్ ఈ ఎడిటోరియల్లో వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడంటే హెడ్లైన్స్లో షఫ్లింగ్ ఫీడ్ అన్నాడు. ఇది మళ్ళీ మీకు స్లైడ్స్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. షఫ్లింగ్ ఫీడ్ అన్నాడు. అసలు షఫ్లింగ్ అంటే ఏంటంటే మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఫీట్ అంటే ఏంటి? మూవింగ్ యువర్ ఫీట్ అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫీట్ మూవ్ చేయడం అంటున్నాడు. ఈ జనరల్ మీనింగ్ తీసుకోకుండా ఏంటంటే అంటే ఫీలింగ్ డిస్కంఫర్ట్ అనమాట. ఒక ప్లేస్లో డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళమన్నాడు. దేనిపైన అంటే ఇది మనకి దేని గురించి డిస్కస్ చేస్తున్నట్టు అంటే షఫ్లింగ్ ఫీట్ ఎక్కడ అంటే ఫీట్ ఆన్ ఫారిన్ ట్రేడ్ పైన ఉన్నటువంటి ఒక డిస్కంఫర్ట్ మూవ్ ఏదైతుందో అండ్ పాలసీ రెస్పాన్సెస్ పైన ఈ డిస్కంఫర్ట్ మూవ్ అయితే ఒక ప్లేస్ నుంచి ఒక షిఫ్ట్లింగ్ అనమాట, మిక్సింగ్ అనమాట. దాని గురించి మాట్లాడుతున్నాడు. దేనిపైన? ఫారిన్ ట్రేడ్ అండ్ పాలసీ రెస్పాన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాడు ఎడిటోరియల్. సో సబ్ టైటిల్ చూడండి. సబ్ టైటిల్ విల్ గివ్ యూ ఎ బ్రీఫ్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. ఓకేనా? ఈ ఆర్టికల్ దేని గురించి అనేది మనకు దేనికి ఆథర్ యొక్క వ్యూ ఏంటి, అతని యొక్క ఒపీనియన్ ఏంటో తెలియజేస్తుంది. సో టైటిల్ ఏం ఇచ్చాడు? షఫ్లింగ్ ఫీట్ అన్నాడు. ఎక్కడ? ఆన్ ఫారిన్ ట్రేడ్ అండ్ పాలసీ రెస్పాన్స్ అన్నాడు. టైటిల్ కెనాట్ బి ఎ సెంటెన్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ నౌన్ ఫ్రేజ్. అండ్ సబ్ టైటిల్ ఈజ్ అ సెంటెన్స్. దట్ సెంటెన్స్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. ఏమంటున్నాడు చూద్దాం. నావిగేటింగ్ దిస్ ఇయర్స్ ఫారిన్ ట్రేడ్ డైనమిక్స్ నీడ్స్ షార్పర్ పాలసీ రెస్పాన్స్ అన్నాడు. ఈ స్టేట్మెంట్ అర్థం కావాలంటే గ్రామటికల్గా ఒకసారి చూడండి. నావిగేటింగ్, దిస్ ఈజ్ మెయిన్ సబ్జెక్ట్. నావిగేటింగ్ ప్రతి సెంటెన్స్లో మనకు ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. అది రెండు కలిస్తేనే మీకు దీని యొక్క మీనింగ్ అర్థమవుతుంది. నావిగేటింగ్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్, నీడ్స్ అనేది వర్బ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అవసరం ఉంది అంటున్నాడు. ఎందుకు వర్బులో ఎస్ వచ్చింది అంటే నావిగేటింగ్ ఈజ్ ఎ సింగులర్ సబ్జెక్ట్. నావిగేటింగ్ అంటే సింగులర్ సబ్జెక్ట్, రైట్? నావిగేటింగ్ అంటే నడిపించడం, రైట్? నావిగేట్ చేయడం అన్నమాట. అంటే నావిగేటింగ్ నీడ్స్, ఏం నీడ్స్ అంటే షార్పర్ పాలసీ రెస్పాన్సెస్ అన్నాడు. అంటే దానికి షార్పర్ పాలసీ రెస్పాన్స్ అవసరం. ఏం నావిగేటింగ్ అండి? నావిగేటింగ్ దిస్ ఇయర్ యొక్క ఫారిన్ ట్రేడ్ డైనమిక్స్. అంటే ఫారిన్ ట్రేడ్ యొక్క డైనమిక్స్ని నడిపించడానికి ఏమవసరం అంటున్నాడు? నీడ్స్ షార్పర్ పాలసీ రెస్పాన్స్ అన్నాడు. ఇది దీని ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్. ఇది వచ్చేసి ప్రతి సెంటెన్స్లో మనకు ఒక ఐడియా తెలియజేస్తుంది. ఐడియా తెలియజేయాలంటే మనకు ఇంపార్టెంట్ ఏంటి? దాని యొక్క సబ్జెక్ట్ వర్బ్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా. సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ అ సెంటెన్స్, రైట్? సో లెట్ us read this statement and find out what is it saying, right? Already you have understood. అంటే there is some shuffling feed అనమాట. ఇక్కడ ఫారెన్ ట్రేడ్ అండ్ పాలసీ రెస్పాన్సెస్ పైన, ఫారెన్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పైన అన్నీ కూడా ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి వాటిని ఎలా అని చెప్తున్నాడు. అంటే దేమన్నాడు ఆథర్ యొక్క వ్యూ అంటే ఈ సెయింగ్ నావిగేటింగ్ నీడ్స్ షార్పర్ పాలసీ రెస్పాన్స్ అన్నాడు మనకి సబ్ టైటిల్లో. ఏంటంటే చూద్దాం అసలు ఏంటంటే ప్రాబ్లం. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్. ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ సబ్జెక్ట్ ఈ సెంటెన్స్లో. మనకు గ్రామటికల్గా వెళ్ళినప్పుడు దాని యొక్క మీనింగ్ తొందరగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేది మనకి సబ్జెక్ట్. గాట్ ఆఫ్ ఇది ఫ్రేజల్ వర్బ్, ఇది వర్బ్. అంటే V2 ఫామ్, గాట్ అంటే V2 అయిపోయింది. ఏంటంట? ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ గాట్ ఆఫ్ అన్నాడు, జరిగిపోయింది అన్నాడు. సో మరి ఏంటంట చూద్దామా. ఇది మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు, రైట్? ఎవరు ఎక్స్పోర్ట్స్ అవి? గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా అనమాట. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఏంటంటే అవి ఇలా కామర్స్ ఇచ్చిండు అంటే మీకు ఈజ్ గివింగ్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎక్స్పోర్ట్స్, ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్. ఏంటంటే అవి ఏ కీ డ్రైవర్ ఆఫ్ ఇట్స్ గ్రోత్. అంటే ఇండియా యొక్క కీ డ్రైవర్ అంటున్నాడు. అంటే గ్రోత్ యొక్క కీ డ్రైవర్, ఇంపార్టెంట్ డ్రైవర్ అని చెప్తున్నాడు. గ్రోత్ ఇంపల్సెస్ అన్నాడు.
ఇంపల్స్ అంటే క్విక్ మూవింగ్, అంటే మోటివేట్ చేయడం అంటారు. అంటే ఇంపల్సెస్ మీన్స్ మోటివేట్ చేయడం, క్విక్ మూవింగ్ అనమాట, ఎనర్జీ ఇచ్చేది, ఎంకరేజ్ చేసేది. అంటే ఇండియాస్ గూడ్స్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే అవి ఏ కీ డ్రైవర్ ఆఫ్ ఇండియాస్ గ్రోత్ ఇంపల్సెస్ అండ్ ఏ మేజర్ జాబ్ క్రియేటర్ అన్నాడు. అంటే ఈ ఇండియా యొక్క గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే కీ డ్రైవర్ గ్రోత్ అన్నాడు, యాజ్ వెల్ యాజ్ ఏ మేజర్ జాబ్ క్రియేటర్ అన్నాడు. అదేదైతే ఉందో గాట్ ఆఫ్ టు ఏ డిసప్పాయింటింగ్ స్టార్ట్ ఇన్ 2023 అన్నాడు. అదైతే ఉందో అది డిసప్పాయింటింగ్ స్టార్ట్గా ప్రారంభమైంది, జరిగింది. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే 2023 స్టార్టింగ్లోనే ఇది డిసప్పాయింటింగ్ గురి చేసిందని చెప్తున్నాడు. ఏది ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సో దట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి మర్చెండైజ్ షిప్మెంట్స్, ఇవి మనకి సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఫెల్ అంటే వీటి ఫామ్ జరిగిపోయింది అనమాట. ఈ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే మర్చెంటైజ్ షిప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది సబ్జెక్ట్. ఏమైందంట? ఫెల్, పడిపోయాయి. మర్చెంటైజ్ షిప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫెల్, పడిపోయాయి. ఎంత పడిపోయాయంట? 6.6%కి పడిపోయాయి అని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఎక్స్పోర్ట్స్కు సంబంధించినటువంటి విషయం ఇస్తున్నాడు. అందులో ఎస్పెషల్లీ మర్చెంటైజ్ షిప్మెంట్స్ ఎంత పడిపోయినాయంట? 6.6% పడిపోయినాయంట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే టు 32.91 బిలియన్ ఇన్ జనవరి. అంటే ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంతవరకు పడిపోయిందంట? 6.6%. అంటే ఎంత? ఇయర్ టు 32.91 బిలియన్ ఇన్ జనవరి వరకు కంపేర్ చేసుకుంటే ఇంత పడిపోయిందని చెప్పాడు. ఓకేనా? ఇదంతా మర్చెంటైజ్ షిప్మెంట్స్ గురించి చెప్పాడు ఓవరాల్గా. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ అ సెంటెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికండి. దీంట్లో వైల్ అనేది మనకు వచ్చిందంటే సబార్డినేటింగ్ కంజంక్షన్. వైల్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇది మనకి క్లాజ్ అంటారు. ఇక్కడ నుంచి మనకి కామా ఉంటుంది సార్, దిస్ ఇస్ కాల్డ్ సబార్డినేట్ క్లాజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి సబార్డినేట్ క్లాజ్ అంటారు, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మెయిన్ క్లాజ్ అంటారు. అంటే మెయిన్ క్లాజ్ విల్ గివ్ యూ మెయిన్ ఐడియా. మెయిన్ క్లాజ్లో మనకి ఏదైతే ఉంటుందో డిప్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్, ఇది మెయిన్ సబ్జెక్ట్. సబార్డినేట్ క్లాజ్లో మనకి మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ ఉండదు. సో సబార్డినేట్ క్లాజ్ ఎలా ఉంటాయంటే వెన్, వైల్, విచ్ అని స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత మనకి సబ్జెక్ట్ వర్బ్ అందులో కూడా ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది. కానీ మెయిన్ సబ్జెక్ట్ మనకి ఏంటంటే డిప్ అంటే ఏంటంటే ఫాల్, పడిపోవడం అంటారు కదా. దాని వర్బ్ ఏది అంటే దిస్ ఇస్ వర్బ్. ద డిప్ ఈజ్ మోర్ దాన్ డబుల్ అంటున్నాడు. ఏ డిప్ అంటా చూద్దాం ఒకసారి. వైల్ అనేది మనకు కాంట్రాస్ట్ తెలియజేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎట్ ద సేమ్ టైం అని తెలియజేస్తుంది. మరి చూద్దాం ఏంటంట. వైల్ దిస్ ఈస్ ద సెకండ్ మంత్ ఆఫ్ కాంట్రాక్టింగ్ ఎక్స్పోర్ట్స్. అంటే కాంట్రాక్టింగ్ అంటే పడిపోవడం, డిక్రీజ్ అవ్వడము. అంటే వైల్ దిస్ ఈస్ ద అంటే ఎట్ ద సేమ్ టైం అని చెప్తున్నాడు. వైల్ దిస్ ఇస్ ద సెకండ్ మంత్ ఏదైతే ఉందో, సెకండ్ మంత్ జనవరి గురించి మాట్లాడు కదా ఇప్పటివరకు. వైల్ దిస్ ఇస్ ద సెకండ్ మంత్ ఆఫ్ కాంట్రాక్టింగ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే పడిపోతున్నాయో అది వైల్ ఎట్ ద సేమ్ టైం. ఈ డిప్ అట ఏంటంట ఈ సెకండ్ మంత్ గురించి మాట్లాడుతున్నాడు. ద డిప్ ఈజ్ మోర్ దెన్ డబుల్ అంట. ద డిప్ ఏదైతే పడిపోతుందో ఈ సెకండ్ మంత్ గురించి మాట్లాడుతుందో, ద డిప్ ఈజ్ ఏదైతే పడిపోతుందో మోర్ దెన్ డబుల్ ద 3% డ్రాప్ ఇన్ డిసెంబర్ 2022 అన్నాడు. అంటే 2022లో ఉన్న డిసెంబర్లో ఉన్నటువంటి ఈ 3%కి ఇది డబుల్ అంట. కాంటెక్స్ట్ అర్థమైందండి. అండ్ వైల్ దిస్ ఈజ్ ఇది ఉన్నట్లేదు, చెక్ చేసినట్టు ఎట్ ద సేమ్ టైం అనమాట. దిస్ ఈస్ ద సెకండ్ మంత్ ఆఫ్ డ్రాపింగ్ ఎక్స్పోర్ట్స్. ఎంత? ద డిప్ ఈజ్ మోర్ దెన్, ఎక్కువగా ఉందంట, మోర్ దెన్ డబుల్ 3% డ్రాప్ ఇన్ డిసెంబర్ 2022 అన్నాడు. ఎంత చూసారా? 3% ఏదైతే డిసెంబర్లో దానికి మోర్ దెన్ డబుల్ అని చెప్తున్నాడు. ఏది డ్రాప్ గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా. దిస్ ద సెకండ్ మంత్, ఈ మంత్ గురించి చెప్తున్నాడు. ఓకేనా? అండ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇది సబ్జెక్ట్, దీనికి వర్బ్. అండ్ ఇక్కడ ఇది కూడా వర్బ్ అండి. అంటే ద డిప్ మార్క్ చేస్తుంది, ఆ పడిపోవడం ఏదైతే మార్క్ చేస్తుంది. ఎంత? ఏ షార్ప్ 13.6% సీక్వెన్షియల్ డిక్లైన్. ఎంత ఏం మార్క్ చేస్తుందంట? పడిపోవడం అనేది ఇట్ మార్క్స్ ఏ షార్ప్ 13.6% సీక్వెన్షియల్ డిక్లైన్ మార్క్ చేస్తుందని చెప్పాడు. ఓకేనా? ఇదంతా కూడా ఈ సెకండ్ మంత్లో వచ్చినటువంటి కాంట్రాక్టింగ్ ఎక్స్పోర్ట్స్ అట్ ద సేమ్ టైం ఇదంతా జరిగినటువంటి చెప్తున్నాడు. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ అ సెంటెన్స్, రైట్? సో ఇందులో మనకి మెయిన్గా సబ్జెక్ట్ ఏంటంటే ఆర్డర్ బుక్స్. దిస్ ఈజ్ మెయిన్ సబ్జెక్ట్. ఆర్డర్ బుక్స్ టుక్, దిస్ ఈజ్ మెయిన్ వర్బ్. సో V2 ఫామ్ వచ్చినప్పుడు మనకు పాస్ట్ టెన్స్. ఏంటంటే ఏం చెప్తాను చూద్దాం. అలాంగ్ విత్ ద
అలాంగ్ విత్ an anticipated post Christmas cooling off in demand. అంటే అలాంగ్ విత్ అంటే ఇన్ అడిషన్ టు అనుకున్న విధంగానే దాంతో పాటుగా ఏం పాటుగా అంటే ఆయన యాంటిసిపేటెడ్ ఊహించినట్లుగా ఆల్రెడీ యాంటిసిపేట్ అంటే ఊహించినట్టుగా ఏంటి పోస్ట్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఏదైతే ఊహించామో కూలింగ్ ఆఫ్ ఇన్ డిమాండ్ ఏదైతే డిమాండ్ అయిపోతుందని ఆల్రెడీ ఊహించాం అలాంగ్ విత్ ద యాంటిసిపేషన్ ఇన్ డిమాండ్ ఏమంట దాంతో పాటుగా ఆర్డర్ బుక్స్ అంటే మన బిజినెస్ బుక్స్ ఉంటాయి కదా అవి సెల్లింగ్ అండ్ బయింగ్ అని ఏదైతే ఉంటాయో probably took a hit అంటే took a hit is called an idiom. took a hit అంటే idiom అంటారు దాన్ని. took a hit అంటే suffered అనమాట, suffered from డ్యామేజ్ అవ్వడం అనమాట. అంటే ఆర్డర్ బుక్స్ ప్రాబ్లీ టుక్ ఏ హిట్ అంటే డ్యామేజ్ అయిపోయాయి. అంటే అదే కాకుండా అంటే పోస్ట్ క్రిస్మస్ తర్వాత ఏదైతే డిమాండ్ పోతుందని ఊహించామో అదే కాకుండా అలాంగ్ విత్ దిస్ ప్రాబ్లం వన్ మోర్ ప్రాబ్లం అంటే ఏంటంటే అది ఆర్డర్ బుక్స్ ప్రాబ్లీ టుక్ ఏ హిట్ అంటే డ్యామేజ్ లాస్ అయిపోయాయి. అంటే సేల్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఎలా అంటే యాజ్ మచ్ ఎంతగా అంటే యాజ్ మచ్ ఫ్రమ్ యాక్చువల్ స్లోయింగ్ ఆఫ్ ఎకానమిక్ యాక్టివిటీ అనమాట. అంటే ఎకానమిక్ యాక్టివిటీ ఏదైతే స్లో అవుతుందో దానివల్ల ఇది డ్యామేజ్ అయిందని చెప్తున్నాడు. అంటే అలాంగ్ విత్ దిస్ అన్న 2 రీజన్స్ చెప్తున్నాడు. ఓకేనా? ఎలా అంటే ఇక్కడ చూడండి ఎందుకు రీజన్ తెలియజేస్తున్నాడు. యాజ్ ఈజ్ షోయింగ్ ద రీజన్ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే యాజ్ బయ్యర్స్ వేరీ అసెస్మెంట్స్ అన్నాడు. యాజ్ బయ్యర్స్ యొక్క వేరీ అంటే కేర్ఫుల్నెస్. అంటే బయ్యర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కేర్ఫుల్ అసెస్మెంట్స్ ఏదైతే ఉంటాయో అని చెప్తున్నాడు. కేర్ఫుల్ అసెస్మెంట్ దేనికి ఎవరి గురించి కేర్ఫుల్ అసెస్మెంట్స్ అబౌట్ ద కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అంటే వీళ్ళకి కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు బయ్యర్స్ ఉంటారు కదా, ఎక్స్పోర్ట్స్ వాళ్ళు తీసుకునే వాళ్ళు కానీ ఇంపోర్ట్స్ తీసుకునే వాళ్ళు కానీ ఆ బయ్యర్స్ దగ్గర వచ్చే ఆ కన్జ్యూమర్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు చెక్ చేసుకొని ఆలోచించి మరి తీసుకోవాలా వద్దా అని చెక్ చేస్తున్నారు. కాబట్టి అంటే ఆర్డర్ బుక్స్ ప్రాబ్లీ టుక్ ఏ హిట్ అని చెప్తున్నాను. అంటే సెల్లింగ్ అండ్ బయింగ్ అనేది దెబ్బతీసిందని చెప్తున్నాడు. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేది దెబ్బతీసిందని చెప్తున్నాడు. అండ్ ఇంకే విధంగా అంటే విత్ ద న్యూ ఇయర్ కికింగ్ ఆఫ్ అంటే పడిపోతుంది డిమాండ్గా. అంటే మనం ఏదైతే డిమాండ్ కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ పడిపోవడం గురించి చెప్తున్నాడు. యాజ్ ద న్యూ ఇయర్ కికింగ్ ఆఫ్ ఇక్కడ అమీడ్ ఏ పాల్ ఆఫ్ గ్లూమ్ అండ్ డూమ్ ఆన్ ద గ్లోబల్ ఎకానమిక్ అవుట్లుక్ అన్నాడు. ఏ పాల్ ఆఫ్ గ్లూమ్ అండ్ డూమ్ అంటే ఒక హోప్లెస్ సిచ్యువేషన్ అనమాట. ఇది ఐడియం అంటారు. ఏ పాల్ ఆఫ్ గ్లూమ్ అండ్ డూమ్ అనేది ఇడియం గివ్స్ డిఫరెంట్ మీనింగ్. అంటే సేమ్ మీనింగ్ ఇవ్వదు. ఏ పాల్ ఆఫ్ గ్లూమ్ అండ్ డూమ్ అంటే ఇట్ ఈస్ ద మీనింగ్ హోప్లెస్ అనమాట. అంటే కికింగ్ ఆఫ్ అమిడ్ దిస్ హోప్లెస్ సిచ్యువేషన్ ఎక్కడ ఆన్ ద గ్లోబల్ ఎకానమిక్ అవుట్లుక్. అంటే గ్లోబల్ ఎకానమీ అనేది పడిపోవడం అనేది ఇది ఒక పెద్దగా అంత రీజన్ తెలియజేస్తున్నాడు. దానివల్ల బయ్యర్స్ అనేది చాలా కేర్ఫుల్ అయ్యారు, దానివల్ల ఇవన్నీ తగ్గుతున్నాయి అని చెప్తున్నాడు. క్లియరా? ఈ బయ్యర్స్ అనేది కేర్ఫుల్ అయ్యారు అంటే కన్జ్యూమర్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేస్తున్నారు. దే ఆర్ వెరీ కాషియస్ అబౌట్ ద కన్జ్యూమర్ ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరైతే చాలా కేర్ఫుల్గా అడిగేస్తున్నారు. కాబట్టి ఆర్డర్ బుక్స్ ప్రాబ్లీ టుక్ హిట్ అనమాట. అంటే ఆ బిజినెస్ అంతా అంటే బయింగ్ సెల్లింగ్ అనేవి డ్యామేజ్ అయినాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ దెర్ ఇస్ అ స్టేట్మెంట్. సో ఇందులో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ఇది సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్. ఫెల్ ఇది V2 ఫామ్ జరిగిపోయింది. అండ్ ఇంకొక కాలన్ వచ్చిందంటే ఇట్ ఈస్ గివింగ్ వన్ మోర్ సెంటెన్స్ అనమాట. ఫార్మా ప్రొడక్ట్స్ ఇది సబ్జెక్ట్. మళ్ళీ లాస్ట్ ఇది V2 ఫామ్ అంటే జరిగిపోయిందని చెప్పేసి. మళ్ళీ డిడ్ కూడా మనకి ఇక్కడ వర్బ్ V2 ఫామ్ దీంతో కలపాలి మనం. అంటే యాజ్ డిడ్ అని వచ్చిందంటే ఈక్వల్ అనమాట, రెండు ఈక్వల్గా జరిగాయి అనమాట. మరి చూద్దాం ఏంటి ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫెల్ పడిపోయి ఎంత 10% పడిపోయాయి అనమాట. ఇంకా ఏంటి ఫార్మా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ మొమెంటమ్ అంటే కదలకుండా అలాగే నిలిచిపోవడం అంటాం కదా, అంటే అవి కూడా పడిపోయాయి అనమాట. సో ఫార్మా ప్రొడక్ట్స్ కూడా పడిపోయినాయి, ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ కూడా పడిపోయినాయి. ఇక్కడ యాజ్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కూడా డిడ్ 14 అదర్ ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ ఇండియాస్ టాప్ 30 ఎక్స్పోర్ట్ ఐటమ్స్. అంటే ఇంకా 4 అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇండియా టాప్ 30 ఎక్స్పోర్ట్ ఐటమ్స్ లేనివి కూడా ఇంక్లూడింగ్ ఏంటంటే జ్యువెలరీ, టెక్స్టైల్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ పడిపోయాయి. వాటి యొక్క మూమెంటం లేదు, వాళ్ళ మూమెంట్ లేదు అని చెప్తున్నాడు. క్లియర్? సో ఈ స్టేట్మెంట్లో మీకు ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఫార్మా ప్రొడక్ట్స్ అండ్ 11 అదర్ ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ ఇండియాస్ టాప్ 30 ఎక్స్పోర్ట్స్ కూడా పడిపోయాయని చెప్పాడు. నెక్స్ట్ ఇదంతా కూడా మీకు మళ్ళీ టైటిల్ కానీ సబ్ టైటిల్ కానీ మీకు క్లియర్గా వ్యూ వచ్చేస్తూ ఉంటుంది.
సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు మళ్ళీ స్టేట్మెంట్. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద సిల్వర్ లైనింగ్, దిస్ ఇస్ అన్ ఇడియం. సిల్వర్ లైనింగ్ అంటే దేర్ ఇస్ ఏ హోప్, అంటే సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నా కూడా చిన్న హోప్ ఉంది అంటారు కదా, దెర్ ఈస్ సమ్ హోప్ అనమాట. సో ఎక్కడ అంటే ద హోప్, ఇది వర్బ్, దిస్ ఇస్ వర్బ్, దిస్ ఈస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ సిల్వర్ లైనింగ్ అనే సింగిల్ సబ్జెక్ట్ కాబట్టి ఇది వచ్చింది ఇక్కడ. అంటే సిల్వర్ లైనింగ్ అంటే దేర్ ఈస్ సమ్ హోప్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్. ఏంటంటే ఇదంతా పాజిటివ్గా చెప్తున్నాడు అనమాట, ఇది వచ్చిందంటే పాజిటివ్ కాంటెక్స్ట్. ఇక్కడ ద సిల్వర్ లైన్ ఈస్ అంటే ద హోప్ ఈస్ దాట్ ఏంటంట ఎక్స్పోర్ట్స్, అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడిందంటే సారీ ఇది ఇంపోర్ట్స్, ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడాం, ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడాం. ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్స్ డిప్డ్ టు, ఇంపోర్ట్స్ కూడా పడిపోయినాయంట. అంటే ఎక్స్పోర్ట్స్ పడిపోయాయి, ఇంపోర్ట్స్ కూడా పడిపోయినాయంట. అంటే ఈక్వల్గా పడిపోయినప్పుడు ఇట్ ఈస్ పాజిటివ్ అంటున్నాడు. అంటే అవి పడిపోయి ఇవి పెరగడం, ఇవి పడిపోయి అవి పెరగడం, ఇదంతా ఈక్వల్గా బ్యాలెన్స్ లేకుండా ఉంటే చాలా డేంజర్ అని చెప్పాడు. కానీ ఇక్కడ రెండు కూడా పడిపోతున్నాయి, ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయి, ఎట్ ద సేమ్ టైం ఇంపోర్ట్స్ కూడా పడిపోతున్నాయి. అంత పాజిటివ్ కాంటెక్స్ అనమాట మనం తీసుకోవాల్సింది. ఏ విధంగా ఎక్స్పోర్ట్స్ అంటే దట్ ఇంపోర్ట్స్ డిప్డ్ టు, ఇంపోర్ట్స్ కూడా పడిపోయి ఎలా, బ్రింగింగ్ ద గూడ్స్ ట్రేడ్ డెఫిసిట్, డెఫిసిట్ అంటే షార్టేజ్, అంటే బ్రింగింగ్ ద గూడ్స్ ట్రేడ్ డెఫిసిట్ టు ఏ 12-month లో ఆఫ్ 12-month లోకి తీసుకొచ్చిందంట. బ్రింగింగ్ టు అంటే ఈ డెఫిసిట్ని 12-month లోకి తీసుకొచ్చిందంట, ఆఫ్ జస్ట్ 17.75 బిలియన్కి తీసుకొచ్చిందంట. ఇది ఎక్కడ ఎంతనంట, $17.75 బిలియన్ తీసుకొచ్చిందంట. అంటే ఇంపోర్ట్స్ డిప్డ్ టు అని చెప్తున్నాడు కదా. ఎక్కడ నుంచి, ఏ ఫార్ క్రై ఫ్రమ్ $25 odd billion averaged in each of the previous 6 months and the record 29.23 billion gap of the September 2023 అనమాట. అంటే జనరల్గా ఇదంతా ఎక్కువ నెంబర్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్తున్నాడు. అంటే పాజిటివ్గా ఇచ్చాడు అనమాట. అంటే ఇక్కడేమి సిల్వర్ లైన్ ఈజ్ దాట్ ద ఇంపోర్ట్స్ డిప్డ్ టు బ్రింగింగ్ ద గూడ్స్ ట్రేడ్ డెఫిసిట్ టు ఏ 12-month low of just $17.75 billion. ఏ ఫార్ క్రై ఫ్రమ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం అదొక మంచి పరిణామం అని చెప్తున్నాడు. సో ప్లీజ్ do read the statement, or stop the video and do read this statement, you will understand. Next, from here to here there is a statement, right? If this trend అంటే పాజిటివ్ మాట్లాడుతున్నాడు కదా, ఇఫ్ అంటే కండిషన్, ఇఫ్ దిస్ ట్రెండ్ హోల్డ్స్ అలాగే ఉంటాయి, ఇఫ్ దిస్ ట్రెండ్ హోల్డ్స్ అంటే పాజిటివిటీ ఏదైతే ఈక్వల్గా ఉంటాయి, బ్యాలెన్స్గా ఉంటాయి. ఏంటంట, ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ప్రజెంట్గా ఉన్నటువంటి డెఫిసిట్ ఏదైతే ఫర్ 2022 to 2023 మే ఎండ్ అప్ లోయర్, అంటే తక్కువగా ఎండ్ అయ్యే అవకాశం ఉందంట. ఏంటట, మే ఎండ్ అప్ లోయర్, ఏది లోయర్ దాన్ ద కంఫర్టబుల్ 3% ప్లస్ లెవెల్స్ ఆఫ్ ద జీడిపి ప్రొజెక్టెడ్ బై మోస్ట్ ఏజెన్సీస్ అన్నాడు. ఇక్కడ వీళ్ళేమో మోర్ దెన్ ఎంత ప్రాబ్లం అనేది మోర్ దాన్ 3% 3% ప్లస్ ప్రాబ్లం ఉంటుందని ముందే ఉంచారు. కంఫర్టబుల్ 3% ప్లస్ లెవెల్స్ ఆఫ్ జీడిపి అని ప్రొజెక్ట్ చేశారు. కానీ దానికన్నా తక్కువ ఉండే అవకాశం ఉందంట. అంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకు, దిస్ ట్రెండ్ హోల్డ్స్ ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఫర్ 2022-2023 మే ఎండ్ అప్ లోయర్, తక్కువగా ఎండ్ అయ్యే డెఫిసిట్ అనేది తక్కువ ఎండ్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ కంపేర్ టు అన్కంఫర్టబుల్ 3% ప్లస్ లెవెల్ ఆఫ్ ద జీడిపి ప్రొజెక్ట్ అనమాట. దానికన్నా ఇది తక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఈక్వల్ బ్యాలెన్స్గా ఉంటాయి అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ స్టేట్మెంట్, సారీ ఎట్, అదంతా పాజిటివ్ ఇచ్చాడు కదా. ఎట్ అన్నాడు అంటే దానికి అపోజిట్ మళ్ళీ ఎట్, బట్, ఆల్దో వచ్చినప్పుడు అవి దే ఆర్ గివింగ్ అపోజిట్ ఐడియాస్. దట్ ఈస్ పాజిటివ్ ఐడియా, దిస్ ఇస్ మళ్ళీ నెగిటివ్ ఐడియాస్. ఎట్ అట ఏంటంట, ఫ్రమ్ హియర్ టు హియర్ దర్ ఇస్ ఎ స్టేటెడ్. ఇందులో ఏమి ఇచ్చాడు అంటే, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద డ్రాప్, దిస్ ఇస్ మెయిన్ సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి సజెస్ట్. దానిలో ఎస్ ఎందుకు వచ్చింది, డ్రాప్ సింగులర్ కదా, వర్బ్లో ఎస్ యాడ్ చేస్తాము ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది వర్బ్. ఏంటంటే ద డ్రాప్ సజెస్ట్ అని చెప్తుంది. ఏ డ్రాప్, ద డ్రాప్ ఇన్ ఇంపోర్ట్స్, ఇంపోర్ట్స్లో వచ్చినట్టు డ్రాప్ ఇక్కడ డ్యూరింగ్ జనవరిలో వచ్చినటువంటి ఇంపోర్ట్ డ్రాప్ ఏదైతే ఉందో సజెస్ట్ చేస్తుందట. అంటే ఇదంతా నెగిటివ్ చెప్పాలి, నెగిటివ్ కాంటెక్స్ట్ అనమాట. ఏం సజెస్ట్ ఉంది, డొమెస్టిక్ డిమాండ్ గ్రోత్ ఈజ్ ఫేడింగ్. డొమెస్టిక్ డిమాండ్ గ్రోత్ ఏదైతే ఉందో, డిమాండ్ గ్రోత్ అనేది పడిపోతుందని చెప్తున్నాడు. డొమెస్టిక్గా తయారయ్యే ప్రోడక్ట్స్ కానీ వాటికి ఉన్న డిమాండ్ అనేది తగ్గిపోతుందని క్లియర్గా చెప్తున్నాడు. అంటే ద డ్రాప్ ఇన్ ఇంపోర్ట్స్ ఏదైతే చేసుకుంటున్నారు, ఇంపోర్ట్స్ ఉంటాయి కదండి, ఇంపోర్ట్స్ ఎందుకు డ్రాప్ అవుతున్నాయి అంటే ఇట్ సజెస్ట్ దట్ డొమెస్టిక్ డిమాండ్ గ్రోత్ ఈజ్ ఫేడింగ్ అని చెప్పాడు, ఫేడ్ అవుతుందని చెప్పాడు. దట్ ఈస్ ద రీజన్ అని చెప్తున్నాడు.
నెక్స్ట్ స్టేట్మెంట్ ఇదంతా నెగిటివ్లో ఉంది. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి వైల్ ఉంది కదా, వైల్ అంటే ఇట్ షోస్ అగైన్ కాంట్రాస్ట్. ఫ్రమ్ వైల్ టు హియర్ దిస్ ఇస్ సబార్డినేట్ క్లాస్ అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ మెయిన్ క్లాస్. మనకి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఇందులో ద 50.66 బిలియన్ ఇంపోర్ట్ బిల్, ఇది సబ్జెక్ట్ మనకి. ఎంత? ద 50.66 బిలియన్ ఇంపోర్ట్ బిల్ అనేది మన సబ్జెక్ట్. దాని వర్బ్ ఏంటంటే ఈజ్, దిస్ ఇస్ వర్బ్. ఓకేనా? వైల్ అంటే అట్ ద సేమ్ టైం అని చెప్తున్నాడు. మరి చూద్దామా ఇది ఏ టెన్స్ ఏంటనేది. వైల్ ద ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్, యూఆర్ టాకింగ్ అబౌట్ ద వైల్ ఎట్ ద సేమ్ టైమ్ ద ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్ వాజ్ జస్ట్ 3.6% ఎట్ ద సేమ్ టైం ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఉండడం ద్వారా ఎట్ ద సేమ్ టైం అనమాట. కాంట్రాస్ట్ ఎలా చేస్తుంది దాని ద్వారా. వాజ్ అంటే ఉండెను, అంటే ద ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్ వాజ్ జస్ట్ 3.6% అలా ఉండగా ఎట్ ద సేమ్ టైం ఏంటంట 50.66 బిలియన్ ఇంపోర్ట్ బిల్ ఫార్ జనవరి. ఇది ఇయర్ ఆన్ ఇయర్ గురించి మాట, ఇక జనవరి గురించి మాట. ఈజ్ ద స్మాలెస్ట్, ఇది స్మాలెస్ట్ అంటే ఇది ఇంపోర్ట్ బిల్ ఫర్ ఇంపోర్ట్ బిల్ గురించి మాట్లాడుతున్నాడు. 50.66 బిలియన్ ఇంపోర్ట్ బిల్ ఫర్ జనవరి ఈజ్ ద స్మాలెస్ట్ ఇన్ 8 months. 8 monthsలో ఇది స్మాలెస్ట్ అని చెప్తున్నాడు. ఓకేనా? అండ్ 15.8% లోయర్ దాన్ డిసెంబర్స్ రివైజ్డ్ $60.2 బిలియన్ ఫిగర్ అనమాట అని చెప్తున్నాడు. ఏదైతే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంది, ద 50.66 బిలియన్ ఇంపోర్ట్ బిల్ అనేది జనవరికి అయితే స్మాలెస్ట్గా ఉంది 18 monthsలో అంటున్నాడు. అండ్ 15.8 లోయర్ దాన్ ద డిసెంబర్స్ రివైజ్డ్ $60.2 బిలియన్ అని చెప్తున్నాడు. సో ఇదంతా కూడా మెయిన్ టాపిక్ వచ్చేసి మెయిన్ సబ్జెక్ట్ వరకు విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ దర్ ఇస్ అ సెంటెన్స్. ఇందులో ఏమి ఇచ్చాడంటే ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఏ పార్ట్, దిస్ ఇస్ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి కెన్ బి అస్క్రైబ్డ్, కెన్ బీ ప్లస్ V3, దిస్ ఇస్ ప్యాసివ్ వాయిస్. అంటే దాన్ని అస్క్రైబ్ చేయొచ్చు, అంటే రెఫర్ చేయొచ్చు. అస్క్రైబ్డ్ మీన్స్ రెఫర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. రెఫర్ టు సంథింగ్ ఏంటంట, ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ స్టెప్ డౌన్, ఈ స్టెప్ డౌన్ ఏదైతే ఉందో ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ స్టెప్ డౌన్ కెన్ బి రెఫర్ టు అస్క్రైబ్డ్ టు లోయర్ కమోడిటీ ప్రైజెస్ అన్నాడు. అంటే దాన్ని దేంతో రెఫర్ చేశాడంటే లోయర్ కమోడిటీ ప్రైజెస్, అంటే లోయర్ ప్రైజెస్, కమోడిటీ ప్రైజెస్ అనేది లోయర్గా ఉండడాన్ని కంపేర్ చేశారు దాన్ని. అంటే స్టెప్ డౌన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి అస్క్రైబ్డ్ టు రెఫర్ టు లోయర్ కమోడిటీ ప్రైజెస్ అన్నాడు. అండ్ యాజ్ అంటే రీజన్ తెలియజేస్తుంది. ఎందుకంటే యాజ్ నాన్ ఆయిల్ అండ్ నాన్ గోల్డ్ ఇంపోర్ట్స్, అంటే నాన్ ఆయిల్ నాన్ గోల్డ్ ఇంపోర్ట్స్ హ్యావ్ ఫాలెన్ బై, పడిపోయాయంట, ఫాలెన్ బై ఏ షార్పర్ 6.7% ఫ్రమ్ జనవరి 2022 లెవెల్స్. అంటే ఫ్రమ్ జనవరి 2022 లెవెల్స్ నుంచి 6.7% ఏవైతే నాన్ ఆయిల్ అండ్ నాన్ గోల్డ్ ఇంపోర్ట్స్ జరగడం ద్వారా ఇదంతా జరిగిందని చెప్తున్నాడు. అంటే దాన్ని రీజన్ పెట్టుకొని ఇది అర్థం చేయొచ్చు, అంటే యాడ్ చేయొచ్చు అనమాట. ఎలా? డ్యూ టు దిస్ రీజన్ ఇట్ కెన్ బి అస్క్రైబ్డ్ అని చెప్తున్నాడు. అంటే డ్యూ టు దిస్ రీజన్ దిస్ క్యాన్ బి అస్క్రైబ్డ్ రెఫర్ టు అనమాట. ఏంటంటే రీజన్ as non-oil, non-gold imports have fallen by a sharper 6.7% from January 2022 level. Due to this reason, and a part of this step down can be referred to lower commodity prices అని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ కమోడిటీ ప్రైజెస్ లోయర్ అవ్వడం గురించి చెప్తున్నాడు అందులో. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఇస్ అ స్టేట్మెంట్. ఇందులో ఏమి ఇచ్చాడు అంటే సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద కామర్స్ మినిస్ట్రీ, ఇది సబ్జెక్ట్, హ్యాస్ ఆర్గ్యూడ్. కామర్స్ మినిస్ట్రీ అనే సింగిల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ వస్తుంది. హ్యాజ్ ప్లస్ V3, దిస్ ఇస్ యాక్టివ్ వాయిస్, కంప్లీట్ అయింది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అంటే జరిగింది, రీసెంట్గా జరిగింది. ఏంటట, ద కామర్స్ మినిస్ట్రీ హ్యాస్ ఆర్గ్యూ చేసిందట. ఏం ఆర్గ్యూ చేసిందంటే దట్ ఇండియాస్ వీకర్ ట్రేడ్ బ్యాలెన్స్, అంటే ఇండియా యొక్క వీకర్ ట్రేడ్ బ్యాలెన్స్ దిస్ ఫిజికల్ ఇయర్, ఈ ఫిజికల్ ఇయర్ has been driven, బీన్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్, నడిపించబడింది అంట. ఏ విధంగా నడిపించబడిందట, ద ఇండియన్ వీకర్ ట్రేడ్ బ్యాలెన్స్ దిస్ ఇయర్ హ్యాస్ బీన్ డ్రైవెన్, దాన్ని అంటే వీకర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో డ్రైవ్ చేయడం జరిగింది, అంటే నడిపించడం జరిగింది. ఎలా? బై ద టూ వే ఎఫెక్ట్ అట. ఎఫెక్ట్ ఆఫ్ ఏంటట, అది ఎందుకు అలా జరిగిందని చెప్తున్నాడు. ఏ స్లోయింగ్ వరల్డ్ ఎకానమీ స్లో అవ్వడం ద్వారా ఇదంతా రీజన్ తెలియజేస్తున్నాడు. ఏంటి? స్లోయింగ్ వరల్డ్ ఎకానమీ, హర్టింగ్ ఎక్స్పోర్ట్స్, అండ్ ఇంకేంటంట
ఇంకోటి చెప్పాడు 2 వే, ఇదేమో స్లోయింగ్ డౌన్ ఎకానమీ అన్నాడు, ఇది వరల్డ్ ఎకానమీ అన్నాడు, 2 వేస్ గురించి. ఇంకోటి ఏంటి రెసిలియంట్ అంటే స్ట్రాంగ్ అంటే పాజిటివ్ వర్డ్స్. రెసిలియంట్ డొమెస్టిక్ డిమాండ్ అంటే డొమెస్టిక్ అనేది పాజిటివ్ చెప్పాడు, అది నెగిటివ్ చెప్పాడు. ఎవరు? ద కామర్స్ మినిస్ట్రీ అనేది ఆర్గ్యూ చేసింది ఈ విధంగా. అంటే రెసిలియంట్ డొమెస్టిక్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉండడం ద్వారా అండ్ అంటే ఇంపోర్ట్ డిమాండ్ అనేది అవసరం లేదు, అంటే ఇంపోర్ట్స్ అనేది తగ్గడానికి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ అనేది తగ్గడం వెనుకాలటువంటి పాజిటివ్నెస్ని చెప్తున్నాడు. ఇక్కడ పాజిటివ్ చెప్పాడు, రెసిలియంట్ డొమెస్టిక్ డిమాండ్ అనేది ఇందులో ఒక వే అన్నాడు. ఇదంతా ఏం రిఫర్ చేశారు? ద కామర్స్ మినిస్ట్రీ హ్యాస్ ఆర్గ్యూడ్ దట్ దట్ ఇండియాస్ వీకర్ ట్రేడ్ బ్యాలెన్స్ దిస్ ఇయర్ హ్యాస్ బీన్ డ్రైవెన్ బై 2 వేస్. ఏంటంటే ఒకటేమో స్లోయింగ్ వరల్డ్ ఎకానమీ హర్టింగ్ ఎక్స్పోర్ట్స్ని హర్ట్ చేస్తున్నట, ఇంకోటి రెసిలియంట్ డొమెస్టిక్ షోరింగ్ అప్ ఇంపోర్ట్స్ అంటే ఇంపోర్ట్స్ అనేవి పెరగడం ద్వారా అంటే స్ట్రాంగ్గా ఉండడం ద్వారా అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్. సో ఫ్రమ్ హియర్ టు హియర్ దెర్ ఇస్ అ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫినిష్. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి దట్ ఎఫెక్ట్, దిస్ ఇస్ సింగులర్ సబ్జెక్ట్ రైట్. ఎఫెక్ట్ అని చెప్తున్నాడు. సో సీమ్స్, దిస్ ఇస్ వర్బ్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనబడుతుంది అని. అంటే దిస్ సీమ్స్ నో లాంగర్ అంటే అది వాళ్ళు చెప్పింది ఏది కనబడట్లేదు అనమాట. ద ఎఫెక్ట్ నో లాంగర్ సీమ్స్ టు బి ఎట్ వర్క్ అంటే వాళ్ళు అన్నది ఏది వర్క్ అవ్వకపోవచ్చు. అంటే కామర్స్ మినిస్ట్రీ ఏదైతే చెప్పారో అది పెద్దగా ఒరిగేది ఏం లేదు అని చెప్తున్నాడు కదా. ద ఎఫెక్ట్ నో లాంగర్ సీమ్స్ టు బి ఎట్ వర్క్ అన్నాడు రైట్. నెక్స్ట్ అందులో పాజిటివ్ చెప్పాడు, నెగిటివ్ చెప్పారు కదా ద కామర్స్ మినిస్ట్రీ, అది దాని గురించి చెప్తాడు. అదేం వర్కౌట్ అయ్యే అవసరం లేదు అంటున్నాడు, అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ దెర్ ఇస్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఇది సబ్జెక్ట్. ఇక్కడ సీతారామన్ మ్యామ్ ఇక్కడ సబ్జెక్ట్. హ్యాజ్ ప్లస్ V3, దిస్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాజ్ ఎప్పుడు వచ్చినా హ్యావ్ ఎప్పుడు వచ్చినా V3 ఫామ్ యూస్ చేయాలి. దట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రీసెంట్గా జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాజ్ కరెక్ట్లీ అనమాట, కరెక్ట్లీ ఫ్లాగ్డ్ మీన్స్ ఇండికేట్ చేశారు. ఏం ఇండికేట్ చేశారంటే కన్సర్న్స్ ఇండికేట్ చేశారు. అంటే వరీస్ని ఇండికేట్ చేశారు. ఎక్కడ? అబౌట్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ప్రాస్పెక్ట్స్ అంటే ఏదైతే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యూస్ ఉన్నాయో వాటి మీద కన్సర్న్స్ ఇండికేట్ చేశారు. ఏంటంటే దిస్ ఇయర్, ఈ ఇయర్. ఎందుకు? ఎక్కడ? అమిడ్ గ్లోబల్ స్లోడౌన్ ఫియర్స్ అంటే గ్లోబల్ స్లోడౌన్లో ఉన్నటువంటి ఫియర్స్ మీద మేడం కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశారు అని చెప్తాను. ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే రైట్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి హర్ ప్రిస్క్రిప్షన్, ఆమె ఏమైతే చెప్పారో హర్ ఇన్స్ట్రక్షన్, ఇది సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈజ్ వర్బ్. అంటే హర్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఆల్సో స్పాట్ ఆన్ ఈజ్ అడ్జెక్టివ్. స్పాట్ ఆన్ అంటే కరెక్ట్. హర్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఆల్సో స్పాట్ ఆన్ అంటే ఆమె ఏదైతే చెప్పారో 100% కరెక్ట్ అనమాట, అక్యురసీ అని చెప్పారు. ఏంటంటే ఇక్కడ నుంచి ఆర్ ప్రిస్క్రిప్షన్ గురించి చెప్తాను. హర్ ప్రిస్క్రిప్షన్ దట్ ఏంటంటే ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్పోర్టర్స్ కీప్ క్లోజర్ ట్యాబ్స్ ఆన్ డెవలప్మెంట్స్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్ టు అవాయిడ్ బీయింగ్ డిమోటివేటెడ్ అన్నారు. అంటే ఆమె యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో కీప్ క్లోజ్ ట్యాబ్ అని అంటే దట్ ఈస్ అన్ ఇడియం. కీప్ క్లోజ్ ట్యాబ్స్ అంటే అది ఒక ఇడియం. ద మీడియం ఏంటంటే అంటే కేర్ఫుల్గా వాచ్ కేర్ఫుల్లీ అని చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఎక్స్పోర్ట్స్ షుడ్ వాచ్ కేర్ఫుల్లీ ఆన్ డెవలప్మెంట్స్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్లో ఉన్న డెవలప్మెంట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. అండ్ టు అవాయిడ్ బీయింగ్ టు అవాయిడ్ బీయింగ్ డిమోటివేట్ అవ్వకుండా ఒక మంచి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలని ఆమె ఏదైతే చెప్పిందో ఈజ్ ఆల్సో స్పాట్ ఆన్ అంటే అక్యూరిటీ, కరెక్ట్గా చెప్పారని చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. వేర్ ఇస్ ఇట్? ఫుల్ స్టాప్. So from there to there is a sentence. Every sentence will give you a main idea. ఇందులో ఏమంటాడంటే సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ట్రెండ్స్, దిస్ ఇస్ సబ్జెక్ట్. ఆర్ డైవర్జింగ్, దిస్ ఇస్ ఆర్ ప్లస్ V4, దిస్ ఇస్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ జరుగుతుంది. ట్రెండ్స్ ఆర్ డైవర్జింగ్ అంటే సపరేట్ అవ్వడం అనమాట, పక్కదారి పెట్టిపోవడం. సో ఏంటంటే అమిడ్ ద ఓవరాల్ హెడ్విండ్స్లో మధ్యలో చూసినట్లయితే హెడ్విండ్స్ అంటే బ్యాలెన్స్ తెలుసు కదండి,
హెడ్విన్స్ రావడం అంటారు కదా. అమిడ్ ఓవరాల్ హెడ్విన్స్ ట్రెండ్స్ ఆర్ డైవర్జింగ్ ఇన్ కీ మార్కెట్స్. అంటే కీ మార్కెట్స్లో ఇవి ట్రెండ్స్ ఏవైతే సపరేట్ అవుతున్నాయి అంటే డైవర్జ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఫ్రమ్ హియర్ టు హియర్ దర్ ఇస్ అ సెంటెన్స్. సో ఇన్ దిస్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఈస్, ఈ సబ్జెక్ట్లో ఇందులో వచ్చి మన సబ్జెక్ట్ వచ్చేసి యుఎస్ రీటైల్ సేల్స్. ఇది మనకు సబ్జెక్ట్. ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్తోనే మీకు మెయిన్ ఐడియా వస్తుంది కదా. సో యుఎస్ రీటైల్ సేల్స్ గురించి మాట్లాడుతున్నారు. రీటైల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో రీబౌండెడ్, ఇది వర్బ్, V2 ఫామ్ అంటే జరిగిపోయింది అనమాట. అంటే యుఎస్ రీటైల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో రీబౌండెడ్ అంటే బౌన్స్ బ్యాక్ అంటే పాజిటివ్ వర్డ్, మళ్ళీ పుంజుకున్నాయి అనమాట. ఎలా? టు గ్రో ఫాస్టర్ దాన్ ఎక్స్పెక్టెడ్, అంటే అనుకున్న దానికన్నా ఎక్కువగానే రీబౌన్స్ అయినమాట. అంటే పాజిటివ్ ఇచ్చాడు. ఇన్ జనవరిలో అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చిందనమాట. వైల్ అంటే కాంట్రాస్ట్ తెలియజేస్తుంది. ఇది పాజిటివ్ కదా. వైల్ షోస్ అపోజిట్ ఐడియాస్, రైట్. వైల్ జపాన్స్ ట్రేడ్ డెఫిసిట్ అంటే ట్రేడ్ యొక్క లోపము అనమాట, అంటే షార్ట్. ఇక్కడ హిట్ అంటే హిట్ చేసింది రికార్డ్, అంటే డెఫిసిట్ లోపం చాలా వచ్చేసిందంట. అంటే యుఎస్ రీటైల్ సేల్స్ అనేవి చాలా బాగా పుంజుకున్నాయి, కానీ జపానీస్ ట్రేడ్ అనేది చాలా ప్రాబ్లంలో ఉందని చెప్తున్నాడు. డెఫిసిట్ హిట్ ఎ రికార్డ్ అన్నాడు. తర్వాత సెమీకాల్ నుంచి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇదంతా కూడా రిలేటెడ్ టు ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ వచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్స్, పాలసీస్ అండ్ ఫారిన్ ట్రేడ్స్ గురించి చెప్తున్నాడు కదా ఆర్టికల్స్ మొత్తం. నెక్స్ట్ మోర్ యూకే బేస్డ్ ట్రేడింగ్ బిజినెస్, ఇది సబ్జెక్ట్. మళ్ళీ యూకే, ఇది సెమీకోలన్ వస్తే అగైన్ ఐ విల్ గివ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ విత్ ద సెంటెన్సెస్. అంటే యూకే బేస్డ్ ట్రేడింగ్ బిజినెస్ ఏదైతే ఉందో నౌ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది బిజినెసెస్ అన్నాడు. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్, ఇది వన్ ప్లూరల్ వర్బ్, ఓకేనా. బిజినెసెస్ ఏదైతే ఉన్నాయో ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఏంటంటే అండ్ ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఎక్కడ? ఇన్ టర్నోవర్లో ఎప్పుడు? వచ్చే మార్చ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. కంపేర్ టు దోస్ దట్ ఎక్స్పెక్ట్ ఎ ఫాల్, ఎవరైతే ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఈ యూకే బేస్డ్ ట్రేడింగ్ బిజినెస్ మాత్రం ఇంక్రీజ్, ఎక్కడ టర్నోవర్లో ఇంక్రీజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాజ్ పర్ ఏ సర్వే బై ఇట్స్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, దాని యొక్క సర్వే, ఏ సర్వే చెప్పిందంట? బై ఇట్స్ అంటే దాని యొక్క యూకే బేస్డ్ ట్రేడింగ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ యొక్క ఆఫీస్ తెలియజేసిన ప్రకారంగా, అంటే యూకే బేస్డ్ ట్రేడింగ్ బిజినెస్ అనేది ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కంపేర్ టు ఎవరైతే అంటే లాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్తుంది అంతే. సో నెక్స్ట్ లాస్ట్ చూడండి. అంటే ఇదంతా కూడా ఆర్టికల్ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎక్కడెక్కడ డీటెయిల్స్ వస్తున్నాయో. సో దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. చలో చూద్దాం. సో మార్చ్ కంపేర్ టు, ఇందాక మార్చ్ గురించి మాట్లాడాం కదా, మార్చ్ కంపేర్ టు దోస్ దట్, ఓకే ఇది ఆల్రెడీ అయిపోయింది, రైట్. సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఇస్ ద స్టేట్మెంట్, ఇది ఆల్రెడీ ఫినిష్, రైట్. సో దిస్ ఇస్ ఈ సెంటెన్స్లో మనకి ఇండస్ట్రీ బాడీస్ అనేది మనకి సబ్జెక్ట్. ఇండస్ట్రీ బాడీస్ కూడా అండ్ ద గవర్నమెంట్ రెండు కూడా, అంటే డ్యూ టు దట్ రీజన్ ఇండస్ట్రీ బాడీస్ అండ్ ద గవర్నమెంట్ ఇది సబ్జెక్ట్ మనకి. మస్ట్ వర్క్, దిస్ ఇస్ వర్బ్, ఖచ్చితంగా వర్క్ చేయాలి. సో ఇండస్ట్రీ బాడీస్ అండ్ ద గవర్నమెంట్ మస్ట్ వర్క్ ఇన్ ట్యాండమ్ అంటే ఇద్దరు కూడా వర్క్ చేయాలి. ట్యాండమ్ అంటే టూ. సో దేనికి? టు ఫైండ్ అవుట్ ఏంటి? స్ట్రింకింగ్ ఆపర్చునిటీస్, ఏదైతే ఆపర్చునిటీస్ పడిపోతున్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇండస్ట్రీ బాడీస్ అండ్ ద గవర్నమెంట్ మస్ట్ వర్క్ చేయాలి అట. ఎందుకు? ఆపర్చునిటీస్ బెటర్ అండ్ హెల్ప్ ఎక్స్పోర్టర్స్ మూవ్ అక్రాస్ దిస్ రివర్ ఆఫ్ అన్సర్టనిటీ బై ఫీలింగ్ ద పెబుల్ అలాంగ్ ద వే అన్నాడు. అంటే ఏది మనం ఇక్కడ ఇది ఇడియం అండి. దిస్ రివర్ ఆఫ్ అన్సర్టనిటీ అంటే ఈ అన్సర్టనిటీ రివర్ నుంచి కొంచెం ఎక్స్పోర్టర్స్ని మూవ్ చేయాలి. ఏ విధంగా? ఫీలింగ్ ద పెబుల్ అలాంగ్ ద వే అంటే దారిలో మనకి ఇప్పుడు సముద్రం రివర్లో మనకి, అంటే అన్సర్టనిటీ రివర్ అంటే అందులో మనకి నడుచుకుంటూ వెళ్తే పిచ్చి తగులుతూ ఉంటాయి ఏంటో, వాటి నుంచి మూవ్ చేయాలంటే మనకు పెబుల్స్ అవసరం, అంటే స్టోన్స్ అవసరం కదా, వాటి నుంచి నడుచుకుంటూ వెళ్ళి బయటపడేయాలని చెప్తున్నాడు, అంతే కాన్సెప్ట్. అంటే వీరంతా ఎవరు చేయాలి? ఇండస్ట్రీ బాడీస్ అండ్ ద గవర్నమెంట్ మస్ట్ వర్క్ టుగెదర్ అని చెప్తున్నాడు. ట్యాండమ్ అంటే వర్క్ టుగెదర్ టు స్టాప్ స్ట్రింకింగ్ ఆపర్చునిటీస్ అన్నాడు. సో దిస్ ఇస్ ఆల్ ఆఫ్ ద ఆర్టికల్. ఇప్పుడు మనకి టైటిల్ చూద్దామా? టైటిల్ క్లియర్ అర్థమవుతుందా? అంటే షఫ్లింగ్ ఫీట్ ఆన్ ఫారిన్ ట్రేడ్ అండ్ పాలసీ రెస్పాన్సెస్. అంటే ఇక్కడ ఏమన్నాడు? మెయిన్ ఐడియా. వాట్ ఇస్ ద మెయిన్ ఐడియా? ఇది టైటిల్, ఇది మెయిన్ ఐడియా. ఏంటిది? టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్, ఇది మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. ఆథర్ యొక్క టోన్ అంటారుగా, టోను అండ్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. మెయిన్ ఐడియా అంటే ఇది మనకి ఏంటంటే నావిగేటింగ్ దిస్ ఇయర్ ఫారెన్ ట్రేడ్ డైనమిక్స్ నీడ్స్ ఏ షార్పర్ పాలసీ రెస్పాన్స్ అన్నాడు. దట్ ఈస్ ద మెయిన్. సో ఇందులో వచ్చిన వర్డ్స్ ఏంటి చూద్దామా? ఇంకా vocabulary first word చూడండి. ప్లీజ్ నోట్ డౌన్ ద వర్డ్స్, దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంపల్సెస్ అంటే ఇట్స్ నౌన్.
Impulses means a sudden strong and unreflective urge, sudden strong unreflective urge or desire to act, motivation, motivating, encouraging అనమాట. సినోనిమ్స్ వచ్చేసి urge, instinct, drive, compulsion, need, itch, desire. Antonyms వచ్చేసి disincentivize, counter incentivize. Next, so contract, it is a verb, the parts of speech is verb. Contracting అంటే decrease in size, number and range. Contract అనేది verb noun కూడా ఉంటుంది, అది contract meaning వేరు. Contract verb meaning decrease in size and number. And what are the synonyms? They are shrink, పడిపోవడం, diminish, reduce, dwindle and shrivel. And what are the antonyms, opposite words? Expand, increase. Next, vary. Vary is an adjective. Vary అంటే careful, feeling or showing caution about a possible danger or problems, and being careful about the problems. What are the synonyms? They are cautious, careful, circumspect, vigilant. And what are the antonyms? They are careless, heedless, ignorant. And next word, dip. Dip is a verb. Dip అంటే మనకి fall అంటాం కదా, సో డిప్ అంటే మునగడం, మునిగిపోవడం అంటారు కదా అనమాట. Put or let something down quickly or briefly into liquid, అంటే immerse, submerge, plunge, dunk, lower, sink. Antonyms: rise, lift, spike, ascend, soar. And next, ascribe. Ascribe is a verb. Ascribe means to refer to a supposed cause or source. To refer to a supposed cause or source. What are the synonyms? They are attribute, assign, accredit, credit. Next word, resilient. Resilient is an adjective. Resilient means it is showing the quality. So that means able to withstand or recover quickly from difficult. That means being strong, very strong. So what are the synonyms? They are strong. Resilient means strong, tough, hard. Antonyms: vulnerable means dangerous, risky, sensitive, fragile, breakable easily. Diverge. Diverge is a verb. Diverge means so to move or extend in different directions from a common point. Moving different direction lo move avadam anamata. Synonyms: they are separate, part means away anamata. So disunite, folk. Antonyms vachesi join, converge, join. These are all synonyms, join, converge, antonyms. These are opposite words of diverge. Next, rebound. Rebound means it's a noun and it is also verb. So recover in value, amount, strength after a decrease in decline. Decline అయిన తర్వాత మళ్ళీ పుంజుకోవడం అంటారు కదా, అది రీబౌండ్ అంటారు. Uptick. Uptick is a noun. Uptick అంటే a small increase or slight upward towards, అంటే కొంచెం ఇంక్రీజ్ అనమాట, upward trend. Next, tandem. Tandem is an adjective. Having two things arranged in one front other, అంటే ఒకదానికొకటి అరేంజ్ చేసి, అంటే రెండు ఒకదానికొకటి అరేంజ్ చేయడం అనమాట. అంటే ఇక్కడ మన కాంటెక్స్ట్లో ఇద్దరు కూడా అనమాట, టూ థింగ్స్. నెక్స్ట్, ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్ అంటే మనకి ఏంటి, ఒక వర్బ్ ఉంటుంది అండ్ ఒక ప్రాపోజిషన్ ఉంటుంది, రెండు కలిపి ఒకటే మీనింగ్ ఇస్తాయి, డిఫరెంట్ మీనింగ్. అప్, షోర్ అని ఇవ్వదు. షోర్ అప్ అంటే ఏంటి, టు సపోర్ట్ సంథింగ్ ఆర్ కీప్ సంథింగ్ ఫ్రమ్ ఫాలింగ్. ఫాలో అవ్వకుండా పడిపోకుండా సపోర్ట్ ఇవ్వడాన్ని షోరప్ అంటాము. అక్కడ షోరప్ ఏ విధంగా యూజ్ చేశాడంటే పాజిటివ్ కాంటెక్స్లో యూజ్ చేశాడు. ఒకటే మన ఎవరు, ద కామర్స్ మినిస్ట్రీ హ్యాస్ ఆర్గ్యూడ్ దట్ అన్నాడు కదా, ఇండియా యొక్క వీకర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదేమో ఒకటేమో వరల్డ్లో వచ్చిన ఎకానమీ ప్రాబ్లం, ఇంకోటి ఏంటి అంటే మన డొమెస్టిక్ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉండడం, దానివల్ల సపోర్ట్ అవ్వడం కూడా అని చెప్తున్నాడు అక్కడ. నెక్స్ట్ వర్డ్, ఇడియమ్స్. ఇందులో మనకి ఇడియమ్స్ వచ్చేసి మనకి ఏ ఫార్ క్రై అన్నాడు. ఏ ఫార్ క్రై అంటే ఇడియమ్స్ ఆర్ నథింగ్ బట్ వి సే దట్ వాట్ వి జాతీయములు అంటారు. డోంట్ టేక్ డైరెక్ట్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. ఏ ఫార్ క్రై అంటే దూరంగా ఉన్న క్రై కాదు. ఏ ఫార్ క్రై అంటే టు బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సంథింగ్, అంటే డిఫరెంట్ నెంబర్ ఉంది కదా, అంటే ఏ ఫార్ క్రై ఫ్రమ్ 25 బిలియన్ డాలర్స్ అన్నాడు కదా, అంటే $17 అంటే ఫార్ అవే ఫ్రమ్, డిఫరెంట్ అని చెప్తున్నాడు ఆ లొకేషన్లో. మీరు మళ్ళీ ఒకసారి ఆ కాంటెక్స్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఏ ఫార్ క్రై మీన్స్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సంథింగ్. టేక్ ఏ హిట్ అంటే టుక్ హిట్ అన్నాడు కదా, ఆర్డర్ బుక్ ప్రాబ్లీ హిట్ అన్నాడు కదా, టుక్ హిట్ అన్నాడు కదా.
టుక్ ఏ హిట్ అంటే టు సఫర్ డ్యామేజ్ ఆర్ లాస్ అంటే సారీ టు సఫర్ ఆర్ టు సఫర్ డ్యామేజ్ ఆర్ లాస్ అనమాట. నెక్స్ట్ ఏ ప్యాల్ ఆఫ్ గ్లూమ్ అండ్ డూమ్ అంటే ఫీలింగ్ ఆఫ్ నో హోప్ ఇన్ ఏ సిచ్యువేషన్. సో దీస్ ఆర్ ఇడియమ్స్. లెట్స్ గో టు ద ఇంగ్లీష్ సెక్షన్. ఇది ఒక మీకు ఇంగ్లీష్ సెక్షన్ అండి. ఇది మీకు ఇలాగా ఉంటాయి క్వశ్చన్స్, స్పాటింగ్ ఎర్రర్స్. లుక్ ఎట్ ది సెంటెన్స్ అండ్ ఫైండ్ అవుట్ ఎనీ ఎర్రర్ ఇన్ ద గివెన్ పార్ట్స్. ఈ గివెన్ పార్ట్స్లో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. లేదు అంటే ఎర్రర్ లేదు, నో ఎర్రర్ ఈ పెట్టుకోండి. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్. నావిగేటింగ్ దిస్ ఇయర్స్ ఫారిన్ ట్రేడ్ డైనమిక్స్ నీడ్స్ షార్పర్ పాలసీ రెస్పాన్సివ్ అన్నాడు. నావిగేటింగ్ దిస్ ఇయర్స్ ట్రేడ్ డైనమిక్స్ నీడ్స్ షార్పర్ పాలసీ రెస్పాన్సివ్ అన్నాడు. ఎర్రర్ వచ్చేసి మనకి ఎందులో ఉంది చెక్ చేయండి. సో ఇక్కడ ఉంది. సో పాలసీ షార్పర్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. షార్పర్ పాలసీ ఈజ్ నౌ. ఆఫ్టర్ నౌన్ ఐ డు నాట్ యూజ్ అగైన్ అడ్జెక్టివ్. సో కాబట్టి I require noun here. Noun also sometimes functions as adjective. Policy functions as adjective in this case. It is functioning as adjective. So after adjective I require noun. Responsive is adjective. The words ending in IVE, they are adjectives. I require noun. So it should not be responsive. It should be response. Responses it should be. So noun is responses. So what is the right answer? Sharp policy responses it should be. Option D is the right answer. Next question. Merchandise shipments fell 6.6 years on years to $32.91 billion in January అన్నాడు. Do you find any error? Error is at part C. ఎప్పుడైతే మనకి నౌన్స్ ప్రపోజిషన్స్ మధ్యలో ఇలా అంటే ప్రపోజిషన్ లెఫ్ట్ రైట్ సేమ్ నౌన్స్ వచ్చినాయి అనుకోండి, దే ఆర్ ఆల్వేస్ సింగులర్. రెండు కూడా సింగులర్ ఉండాలి. అంటే డోర్ టు డోర్, వేవ్ అపాన్ వేవ్. అంటే ఇక్కడ ఇయర్స్ కాదు, ఇయర్ ఆన్ ఇయర్ అనాలి. సో ఎర్రర్ వచ్చేసి మనకి సీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. While this is the second month of contracting exports, the dip is more than double the 3% drop in December 2023 and mark a sharp 13.6% sequential decline. Where is the error అంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద డిప్ ఈజ్ ఇది వర్బ్. ఇక్కడ డిప్ అనేది మనకి రెండు వర్బ్స్ ఉన్నాయి. ద డిప్ ఈజ్ అండ్ డిప్ అంటే ఫాల్. ద డిప్ ఈజ్ మోర్ దాన్ డబుల్ ద 3% డ్రాప్ ఇన్ డిసెంబర్ 2020 అన్నాడు. అండ్ మార్క్స్ ఇక్కడ మళ్ళీ వర్బ్ వచ్చింది దానికి. ఇక్కడ ఇట్ షుడ్ బి మార్క్ చేస్తుంది అన్నాడు. మార్క్స్ ఏంటి? ఏ షార్ప్ 13.6%. వర్బ్లో మనం ఎస్ కలపాలి, ఎందుకంటే ద డిప్ ఈజ్ అనేది ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సింగులర్ సబ్జెక్ట్. సో వర్బ్లో మనం ఏం కలపాలి? ఎస్ కలపాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ యాడ్ ఎస్ టు ద మెయిన్ వర్బ్. సో మార్క్ చేస్తుంది అన్నాడు. ఎర్రర్ వచ్చేసి మనకి ఏ పార్ట్లో ఉంది? డీలో ఉంది. And thank you very much for watching this video, and please do subscribe to our channel. We'll come up with another editorial tomorrow. See you, signing out. Bye bye.